ఇండియాలో ఉన్న టాప్ బిజినెస్ స్కూల్స్ ఎక్స్పో మార్చి 27న మన విశాఖపట్నం హోటల్ మేఘాలయాలో. హలో సుధీర్ వర్మ గారు. హలో బ్రదర్. ఒకళ్ళు అంటే క్యాజువల్గా కామెంట్ పెట్టడం జరిగిందండి దాని గురించి. బిజినెస్ ఐడియాని రకమని చెప్పేసి ఖాళీ ప్లేస్ ఉంది, అక్కడ వ్యవసాయం చేసుకోవడానికి కూడా అంత అనుగుణంగా ఉండేటువంటి ప్లేస్ కాదు. ఓకే. బట్ చూడడానికి మాత్రం లొకేషన్ బాగుంటుంది అంతే. ఓకే. దాన్ని ఏ విధంగా బిజినెస్ చేసుకోవాలని చెప్పేసి అడిగారు. ఓకే. సో అతనికి అమ్మటం ఇష్టం లేదు, ప్లేస్ అమ్మటం ఇష్టం లేదు, అట్లని చెప్పేసి వ్యవసాయం చేసుకోవడానికి కూడా ఇదిగా లేదు, అందుబాటులో లేదు. బట్ లొకేషన్ అయితే ఉంది. ఓకే. దాన్ని ఏ విధంగా యూటిలైజ్ చేసుకొని బిజినెస్ చేయాలి అని కామెంట్ పెట్టడం జరిగింది. ఈవెన్ నాకు ఇన్స్టాగ్రామ్లో కూడా మెసేజ్ పెట్టారు మిమ్మల్ని అడగమని చెప్పేసి. ఓకే. ఓకే. నైస్ అండి. నైస్. దానికి ఏ బిజినెస్ ఐడియా ఇస్తారు? ల్యాండ్ అనేది ఈరోజు గోల్డ్ అండి. 3 acres 5 acres ల్యాండ్ ఉన్నారంటే చాలా రకాల ఐడియాలు ఇంప్లిమెంట్ చేయొచ్చు. అయితే చాలామంది చెప్పొచ్చు, ఒక రియల్ ఎస్టేట్ వెంచర్ చేయండి, ఒక హోటల్ కన్స్ట్రక్షన్ చేయండి, లేదా ఒక ఫంక్షన్ హాల్ చేయండి, గెస్ట్ హౌస్ చేయండి, హోటల్ కట్టండి అని. అందరూ చెప్పేది మనం డిస్కస్ చేయాల్సిన పని లేదు, మనం కొంచెం వెరైటీగా చెప్దాం. ఇది ఎందుకంటే ఇవి ఆల్రెడీ తెలుసు వాళ్ళందరికీ, మనం అందులో కొత్తగా చెప్పేదే ఉండదు. కొత్తగా ఏం చేయొచ్చో ఒకటిసారి ఆలోచిద్దాం. మీ మ్యారేజ్కి మీరు ప్రీ వెడ్డింగ్ షూట్ చేయించుకున్నారండి? చేయించుకున్నాను. ఎక్కడ చేయించారు? వైజాగ్లో. చూసారా? వైజాగ్ వరకు ఎందుకు వచ్చారు? హైదరాబాద్ నుంచి. బీచ్ ఉంది కాబట్టి, బీచ్ లొకేషన్స్ బాగుంటాయి కాబట్టి చాలామంది ఇంచుమించుగా ఈవెన్ కేరళ అయినా సరే ఆ గ్రీన్ బ్యాక్ వాటర్స్ అక్కడ చేయించుకుంటారు. కేరళ వెడ్డింగ్ ఫోటోగ్రఫీ సూపర్ అనమాట. బేసిక్గా మన ఇండియాలో యాజ్ ఆఫ్ నౌ ట్రెండింగ్, వాళ్ళంత క్రియేటివ్గా ఎవరు చేయట్లే. నెక్స్ట్ అదర్ దాన్ వచ్చేసరికి బెంగళూరు, హైదరాబాద్, వైజాగ్, ఈ లొకేషన్స్లో డిఫాల్ట్గా చాలామంది వైజాగ్ ప్రిఫర్ చేస్తారు. ఎందుకంటే బీచ్ ఉంది, హిల్ స్టేషన్స్ అరకు అవి ఉన్నాయి, ఫోటోషూట్స్కి అయితే అనువుగా ఉంటుంది. వన్ మోర్, నేను అక్కడ చదువుకున్నాను కాబట్టి నేను అక్కడే సెటిల్ అవుదాం అనుకున్నాను కాబట్టి. వైజాగ్ వాళ్ళకి ప్రాబ్లం లేదు, మీకు వైజాగ్ తెలుసు కాబట్టి మీరు వచ్చారు. అవును. తెలియని వాళ్ళ పరిస్థితి ఏంటి? వాళ్ళు ఒక వెడ్డింగ్ ఫోటోషూట్ చేసుకోవాలంటే, ప్రీ వెడ్డింగ్ ఫోటోషూట్ చేయాలన్నా లేదా బర్త్డే షూట్ చేయాలన్నా ఏం చేస్తారు డిఫాల్ట్గా? అయితే ఒక స్టూడియోకి వెళ్తారు, లేదా ఫోటోగ్రాఫర్కి చెప్తారు, బాబు మాకు ప్రీ వెడ్డింగ్ షూట్ కావాలి, ఎక్కడైనా మంచి లొకేషన్స్ ఉంటే చెప్పు, మనం ఆ లొకేషన్కి వెళ్ళి ఫోటోషూట్ చేసుకుందామని. ఇక్కడ ఛాలెంజ్ ఏంటి అంటే, ఇవాళ మీరు హైదరాబాద్ నుంచి వైజాగ్ వచ్చారంటే మీతో పాటు మీ ఫోటోగ్రాఫర్స్ 2-3 ఉంటే వాళ్ళకి టికెట్స్ తీయాలి, వాళ్ళకి రూమ్స్ తీయాలి, ఆ 5 days 10 days వాళ్ళ మెయింటెనెన్స్ కూడా మనం చూసుకోవాలి. ఫోటోగ్రఫీ బడ్జెట్ కన్నా ఈ బడ్జెట్ ఎక్కువ అవుతుంది. అవును. ఫస్ట్ థింగ్. సెకండ్ థింగ్, లొకేషన్ ఫిక్స్డ్గా ఉంటుంది. బీచ్లో మనం ఎంత చూసినా కొన్ని ఒక 3-4 స్పాట్స్ ఉన్నాయి, లేదా మనం అరకు హిల్ స్టేషన్స్ చూసుకున్నా, లేదు మనం అవుట్ ఆఫ్ స్టేట్ వేరే స్టేట్స్ వెళ్ళి ఫోటోషూట్స్ చేయించినా ఈ బర్డెన్ కొంచెం ఎక్కువ ఉంటుంది, ఎక్స్పెన్సెస్ ఎక్కువ ఉంటాయి. సో ఎవరైనా ఖాళీ ప్లేస్ ఒక 3 acres 5 acres ల్యాండ్ కనుక ఉంటే, హోటల్ ఇవ్వకుండా, కన్స్ట్రక్షన్కి వెళ్ళకుండా, రియల్ ఎస్టేట్కి వెళ్ళకుండా ఈ ఫోటో స్టూడియో హబ్స్ అనేవి డిజైన్ చేసుకోవచ్చు. ఫోటో హబ్ ఈ ప్రీ వెడ్డింగ్ షూట్స్కి, ఈవెన్ మెటర్నిటీ షూట్స్, ప్రెగ్నెంట్ షూట్స్ కూడా బాగా చేస్తున్నారు. ఈ రోజుల్లో ప్రతి ఈవెంట్ని ఫోటోషూట్ కింద కవర్ చేస్తున్నారు. 1 month బర్త్డేస్ అని, 2 months బర్త్డేస్ అని, 1 year బర్త్డేస్ అని, ఫస్ట్ కేక్ కటింగ్ అని, చాలా రకాల సెలబ్రేషన్స్ ఈరోజు పెరిగాయి. సో వీటన్నిటికీ ఖచ్చితంగా కొన్ని ప్రాపర్టీస్ కావాలి. స్టూడియోలో మనం ఎన్ని ప్రాపర్టీస్ వేయగలం? ఒక ఫోటో స్టూడియో ఉందనుకోండి, హార్డ్లీ ఎన్ని ప్రాపర్టీస్ వేయగలం అక్కడ? వెరీ ఫ్యూ, హార్డ్లీ ఒక 5-6, అంతకన్నా అక్కడ స్కోప్ లేదు, స్పేస్ లేదు. అండ్ అది కంపల్సరీగా ఆర్టిఫిషియల్గానే ఉంటుంది మనం ఏ ప్రాపర్టీ సెట్ చేసినా. బట్ మీరు ఈ 5 acres ల్యాండ్ని డిఫరెంట్ కొంచెం హై ఎండ్ షెడ్స్, కొంచెం హైట్లోనే ఒక 20 feet 25 feet వరకు పిల్లర్స్ లేపి పైన షెడ్ వేసుకొని ఒక్కొక్క రూమ్స్ కింద డిజైన్ చేసుకొని, ఒక కాఫీ షాప్ లాగా, ఒక కౌబాయ్ థీమ్, ఒక బర్త్డే థీమ్, ఒక మోటార్ గ్యారేజ్, ఒక ఫ్యాంటసీ ల్యాండ్, ఒక తాజ్మహల్ థీమ్, ఒక అరబిక్ థీమ్, ఒక వెస్టర్న్ థీమ్, ఒక యూరోపియన్ థీమ్, ఒక లవ్ థీమ్, పేరెంట్స్ థీమ్, కిడ్స్ థీమ్, స్కూల్ అని, కాలేజ్ అని, ఫోటోషూట్ అని, ఇలా డిఫరెంట్ థీమ్స్ డిజైన్ చేసుకొని ఆ షెడ్స్ని మనం రెంటల్ బేసిస్లో ఈ వెడ్డింగ్ షూట్స్ చేసుకునే వాళ్ళందరికీ ఫోటోగ్రాఫర్స్కి ఇవ్వచ్చు. దీనికి ఇన్వెస్ట్మెంట్ అయితే ఖచ్చితంగా కొంచెం ఎక్కువ అవుతుంది, ఎందుకంటే పిల్లర్స్ లేపడం, షెడ్ మెయింటైన్ చేయడం, ప్రాపర్టీస్, ఇంటీరియర్, కలర్ కాంబినేషన్స్, మంచి ఆర్కిటెక్చర్ లేదా ఇంటీరియర్ డిజైనర్ ఉంటే వర్క్ బాగా జరుగుతుంది. బట్ ఖచ్చితంగా ఇనీషియల్ ఇన్వెస్ట్మెంట్ బిట్వీన్ 3 to 5 years అయితే ఖచ్చితంగా అవుతుందండి. బట్ అండ్ లాంగ్ రన్ ఇది చాలా కొత్తగా ఉంటుంది. అండ్ ఎవ్రీ 6 monthsకి మనం డిజైన్స్ చేంజ్ చేసుకోవచ్చు. ఈరోజు ఉన్న వెడ్డింగ్ డిమాండ్కి, ఫోటోగ్రఫీ డిమాండ్కి, ఫోటోషూట్స్ డిమాండ్కి ఈ బిజినెస్ ఫ్లాప్ అయ్యే ఛాన్స్ లేదు. మీరు యావరేజ్గా పెర్ డే ఒక 20,000 తీసుకున్నారనుకోండి, ఒక కపుల్కి వెడ్డింగ్ షూట్ చేయడానికో, లేదా ఒక బేబీ బర్త్డే షూట్ చేయడానికో, డిఫరెంట్ షూట్ వాట్ ఎవర్ ఇట్ ఈస్, యూ టేక్ ఐదర్ 15,000 or 20,000 per day. మీరు వదిలేయండి అలా లోపల.
ఒక్కొక్క ప్రాపర్టీ యూజ్ చేసుకుంటారు, ధీమాగా మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఫోటోషూట్ కంప్లీట్ చేసుకొని వెళ్ళిపోతారు. 2 days కావాలంటే 2 days అమౌంట్ ఛార్జ్ చేయండి. ఇది సీజనల్లో బాగా జరుగుతుంది. వెడ్డింగ్ సీజన్స్ ఎప్పుడైతే ఉన్నాయో ఆ ముందు వెనక బాగా ఈ బిజినెస్ జరుగుతుంది. అండ్ అపార్ట్ ఫ్రమ్ దట్ ఈ మెటర్నిటీ షూట్స్ కానీ బర్త్డే షూట్స్ కానీ ఫ్రెండ్స్ అయినా కొంతమంది సరదాగా ఫోటోలు తీయించుకుంటారు. వేరే ఊరు నుంచి ఫ్రెండ్స్ నలుగురు వచ్చారనుకోండి, ఈవెంట్స్ కూడా అక్కడే ఈవెంట్స్ పార్టీస్ అలాంటి వాటికి కానీ, లేదంటే ఒక టూరిస్ట్ ప్లేస్ లాగా బయట నుంచి వచ్చే వాళ్ళందరూ కూడా ఆ ప్లేస్ చూడడానికి వస్తారు. ఈవెన్ మనం చాలా బాగుంది అనుకుంటే షార్ట్ ఫిల్మ్లకి, చిన్న చిన్న సినిమాలకి, సాంగ్ షూట్స్ కూడా దీన్ని ఇవ్వచ్చు. అవును. అండ్ రెగ్యులర్గా జరుగుతూనే ఉంటుంది. అండ్ సీజన్ వచ్చిందంటే లొకేషన్ కనీసం 20-30 కపుల్ ఉంటారు రెగ్యులర్గా. సో అలాగా అలా లాంగ్ రన్ ఇన్కమ్ జనరేట్ అవుతుంది, రికరింగ్ ఇన్కమ్ బాగుంటుంది. సింగిల్ టైం మెయింటెనెన్స్ అనమాట. ఒకసారి మనం ఫిక్స్ చేసుకుంటే హార్డ్లీ ఆఫ్టర్ 6 months 1 year చిన్న చిన్న డిజైన్ చేంజెస్, కలర్ కాంబినేషన్స్ చేంజ్ చేసుకుంటే చాలు. సో ఈ రకంగా ఎవరి దగ్గరైనా ఖాళీ ల్యాండ్ ఉండి ఇన్వెస్ట్మెంట్ పెట్టగలము అనుకుంటే కనుక ఈ ఐడియాని ఇంప్లిమెంట్ చేయొచ్చు. ఎందుకంటే మీరు కన్స్ట్రక్షన్ కట్టండి, లేదంటే ఒక రియల్ ఎస్టేట్ వెంచర్ అయింది అని అందరూ చెప్తారు. మనం క్రియేటివ్గా ఏం చేయగలం, మార్కెట్లో ఏది వెంటనే బూమింగ్లో ఉంటుంది, వెంటనే ఏది బజ్ ఉంటుంది. సపోజ్ హైదరాబాద్ లాంటి సిటీలో మనం ఇలాంటి స్టార్ట్ చేస్తాం అనుకోండి, ఈరోజు సిటీలో ఉన్న ఫోటోగ్రాఫర్స్ అందరూ అక్కడికి వెడ్డింగ్ షూట్కి వస్తారు. అవును. విజయవాడలో స్టార్ట్ చేశారు అనుకోండి, విజయవాడలో ఉన్న ఫోటో షూట్ చేసుకునే వాళ్ళు అందరూ అక్కడికే వస్తారు. ఎందుకంటే అందరూ దీన్ని స్టార్ట్ చేయలేరు, అందరికీ అంత ప్యాషన్ ఉండదు, కరేజ్ ఉండదు, దీని మీద కమిట్మెంట్ ఉండదు. ఎవరైతే ఫస్ట్ స్టార్ట్ చేస్తారో ఫోటోగ్రాఫర్స్ ఓన్ గా స్టార్ట్ చేద్దాం అనుకున్నా ల్యాండ్ ఇన్వెస్ట్మెంట్ ఇదంతా చాలా ఎక్కువ అయిపోద్ది కదా. సో వీళ్ళకి ఏంటి, ఆ రోజు పర్ డే 20,000 పే చేస్తాం అనుకోండి, అయిపోద్ది అక్కడితో. సో ఎక్కువ రికరింగ్ ఇన్కమ్ ఉంటుంది. స్టాండర్డ్ ఇన్వెస్ట్మెంట్ ఒక 1 year కనుక మనం కష్టపడితే పెట్టిన ఇన్వెస్ట్మెంట్ వెనక్కి తీయచ్చు. అక్కడి నుంచి వచ్చే ప్రతిదీ కూడా ప్రాఫిట్ కింద మనం కన్సిడర్ చేయొచ్చు. ఎలా అండి, శాంపిల్ ఏ విధంగా కలెక్ట్ చేయాలి, దాంతోపాటు బిజినెస్ ప్రమోషన్ ఏ విధంగా, ప్రమోషన్ యాక్టివిటీస్ ఎలా చేయాలంటే ముందు శాంపిల్ మీరు డిఫరెంట్ థీమ్స్ చూడాలండి వరల్డ్ వైడ్గా. ఇప్పుడు ఈరోజు మనకి ప్యారిస్ ఉంది, ప్యారిస్లో ఈఫిల్ టవర్ లాంటి సెట్ చిన్నది అక్కడ ఏమైనా మనం డిజైన్ చేయగలం, లేదా తాజ్మహల్ లాంటి ప్రాపర్టీ ఏమైనా ఫిక్స్ చేయగలం. మనకి జైపూర్ ఎక్సలెంట్ ఫోర్ట్స్ ఉంటాయి, ఆ జైపూర్ థీమ్ ఏమైనా మనం అక్కడ సెట్ చేయగలం. హైదరాబాద్ ట్యాంక్ బండ్ లాగా చిన్న థీమ్ ఏమైనా సెట్ చేయగలం. ఇలా మంచి ఒక ఆర్కిటెక్చర్ ఇంటీరియర్ డిజైనర్ సపోర్ట్ అయితే ఖచ్చితంగా కావాలి. అండ్ అది వరల్డ్ క్లాస్ రిచ్నెస్ కావాలి, ఆ క్వాలిటీ కానీ కలర్ కాంబినేషన్స్ కానీ వరల్డ్ క్లాస్ రిచ్నెస్ కావాలి అందులో. సో మంచి కలర్స్, గ్లిటర్స్ అవన్నీ యూజ్ చేయాలి ఫస్ట్ థింగ్. సెకండ్ థింగ్, ప్రమోట్ చేసే విధానం ఫస్ట్ సిటీలో ఉన్న ఫోటోగ్రాఫర్స్ అందరినీ సరదాగా ఒక రోజు పిల్లండి, ఒక చిన్న లంచ్ పార్టీయో డిన్నరో డ్రింక్స్ పార్టీ అరేంజ్ చేయండి. అందరికీ ఒక ఫ్రీ ప్రమోషన్ చేయండి. ఇదిగోండి మన ప్రాపర్టీ ఇలా ఉంది, మేము బయట అయితే ఇంత ఛార్జ్ చేస్తాం, మీ ద్వారా వచ్చిన రికమెండేషన్ ఇంత ఛార్జ్ చేస్తాం, అందరూ హ్యాపీగా వాడుకోండి అని చెప్పి ఫస్ట్ బజ్ వెళ్ళిపోతుంది. సెకండ్ థింగ్, ఎలాగో మనకు సోషల్ మీడియా ఉన్నాయి, స్టూడెంట్స్ ఉన్నారు, కాలేజెస్ ఉన్నాయి, వెడ్డింగ్ ఈ ఈవెంట్ ప్లానర్స్ ఉంటారు, ఫోటోగ్రాఫర్స్ కాకుండా వీళ్ళందరి చోట ప్రమోట్ చేయొచ్చు. డెకరేటర్స్ ఉంటారు, డెకరేటర్స్ దగ్గర మనం ఈవెంట్ని సజెస్ట్ చేస్తాం అనుకోండి, ఖచ్చితంగా వాళ్ళ దగ్గర తీసుకుంటారు. సో ఒక పక్క డైరెక్ట్ మార్కెట్ అయిన ఫోటోగ్రాఫర్స్ని ఫోకస్ చేస్తూ ఇండైరెక్ట్ మార్కెట్ అయిన రిమైనింగ్ ఆడియన్స్, ఈ వెడ్డింగ్ చేసుకోబోయే బ్రైడ్ అండ్ గ్రూమ్, వీళ్ళ సోషల్ మీడియా పేజెస్, ఈవెన్ మనకి పూజారులు, వాళ్ళకి ముహూర్తాలు అన్నీ తెలుస్తాయి ఊర్లో. ఎవరినైనా అప్రోచ్ అయ్యామనుకోండి, వాళ్ళు కూడా చెప్తారు, బాబు ఫలానా ముహూర్తం రోజు ఫలానా పెళ్ళిళ్ళు ఉన్నాయి, వీళ్ళని అప్రోచ్ అవ్వండి అని చెప్పి. సో మన ఎండ్ కస్టమర్ ఎవరో ప్రతి ఒక్కరిని ట్యాప్ చేయాల్సిన అవసరం ఉంది ప్రమోట్ చేసే విధానంలో. ఇది మనం విత్ ఇన్ ద సిటీ. అవుట్ ఆఫ్ ద సిటీ అంటే ఖచ్చితంగా మనం సోషల్ మీడియానే యూజ్ చేసుకోవాలి ఈ రోజుల్లో. సో దానికి సిటీ వైజ్గా ఫోటోగ్రాఫర్స్ ఎక్కడెక్కడ ఉన్నారు, వాళ్ళకి కనెక్షన్స్ ఎక్కడ దొరుకుతాయి, సోషల్ మీడియాలో మనం స్టాండర్డ్ బడ్జెట్ ఎవ్రీ మంత్ ఒక 1 lakh 2 lakh కనుక బడ్జెట్ పెడితే ఖచ్చితంగా రీచ్ బాగుంటుంది, అక్రాస్ ద కంట్రీ వర్డ్ స్ప్రెడ్ అవుతుంది. వెరీ గుడ్ ఐడియా. అందుకే చాలామందికి ఫోటోషూట్ అనేది దాన్ని పర్సనల్గా ప్రమోట్ చేసుకుందాం అనుకుంటారు. అండ్ ఫోటోషూట్ కోసం లొకేషన్స్ సెర్చ్ చేసుకునేటువంటి వాళ్ళు చాలామంది ఉంటారు. ఈవెన్ కొత్తగా ఫోటోషూట్ చేసి ఎక్స్పర్ట్ అయ్యి, సో ఎవరికైనా సరే ల్యాండ్ ఖాళీగా ఉంది అని అంటే ఎటువంటి థాట్ రావడానికి కూడా అవకాశం ఉంటుంది. వెరీ గుడ్ ఐడియా అండి. అంటే ప్రీ వెడ్డింగ్ షూట్స్ ఉంటాయి, దాంతోపాటు ఈరంతా ఫోటోషూట్స్ ఏవోటి ఉంటూనే ఉంటాయి సార్. ప్రీ వెడ్డింగ్, పోస్ట్ వెడ్డింగ్, మెటర్నిటీ, బేబీ షూట్స్ చాలా షూట్స్ కూడా బాగా చేసుకుంటారు. ప్రెగ్నెంట్ లేడీకి అయితే ఖచ్చితంగా ఇప్పుడున్న దానికైతే ఆ ట్రెండ్ గట్టిగా నడుస్తుంది. ఇప్పుడు ట్రెండింగ్ ఏంటంటే మ్యారేజ్ అయిన దగ్గర నుంచి బాయ్కి 5 years వచ్చే వరకు రెగ్యులర్గా షూట్స్ ఉంటూనే ఉంటాయి. బాయ్ ఆర్ బేబీకి మ్యారేజ్ ప్రీ వెడ్డింగ్ చేసుకుంటారు, వెడ్డింగ్ షూట్ కంపల్సరీ, పోస్ట్ వెడ్డింగ్ చేసుకుంటారు, మెటర్నిటీ షూట్ చేస్తారు, ప్రెగ్నెంట్ షూట్ చేస్తారు. ఇది అయిపోయిన తర్వాత బాయ్ బేబీ ఫస్ట్ మంత్ నుంచి 12 monthsకి ఎవ్రీ మంత్ షూట్ చేసుకుంటారు. అండ్ ఎవ్రీ ఇయర్ 1 yearకి ఒకసారి బర్త్డే సెలబ్రేషన్స్ 5 years వరకు చేసుకుంటారు. ఇది స్టాండర్డ్ అనమాట ఈరోజు. సో ఒక లైఫ్ సైకిల్ ఒక దగ్గర స్టార్ట్ అయిందంటే ఒకసారి మీకు కనెక్ట్ అయితే ఆల్మోస్ట్ 5 years వరకు మీకు బిజినెస్ ఇస్తారు ఒకే క్లయింట్. వెరీ గుడ్ ఐడియా. థ్యాంక్ యూ సో మచ్ బ్రదర్. అయితే ప్రాసెస్ బిజినెస్ ఫార్మేట్ కూడా బాగుంది.
బట్ దీనికి ఇంకా డెప్త్ అనాలిసిస్ అవి కావాలని చెప్పేసి అనుకుంటూ ఉంటారు. అంటే పెట్టుబడి ఎక్కడి నుంచి తీసుకురావాలి, ఏం చేయాలి అనేటువంటి రకరకాల థాట్స్ మైండ్లో ఉంటాయి. సో అటువంటి వాళ్ళు మిమ్మల్ని అప్రోచ్ అయితే సలహాలు సూచనలు ఇస్తారా? ప్రాసెస్ ఏంటి? ఈ ఫోటోషూట్ స్టూడియో లేదా ఈ ఫోటోషూట్ హబ్, ఈ థీమ్స్ ఏదైతే ఉన్నాయో ఈ ఐడియాని ఆల్రెడీ ఇద్దరికి ఇవ్వడం జరిగింది. వాళ్ళు మనం చెప్పినట్టు ఒకరు 2 ఏకర్స్లో పెట్టారు, ఒకరు 5 ఏకర్స్లో పెట్టారు. ఇద్దరికి రెగ్యులర్గా బిజినెస్ జరుగుతుంది. ఎందుకంటే అది వన్ టైం మెమొరీ. ఆ వెడ్డింగ్ షూట్ కానీ బర్త్డే షూట్ కానీ ఆ మూమెంట్ దాటిపోతే మళ్ళీ మనం ఆ మూమెంట్ని క్యాప్చర్ చేయాలి, ఆ మూడ్ కూడా మనకు ఉండదు. సో దీన్ని సెట్ చేసుకోవాలంటే ఏ రకమైన లీగల్ లైసెన్స్ ఉండాలి? ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఏ రకమైన బిజినెస్ లైసెన్స్ కావాలి, ఫోటోగ్రాఫర్స్ని ఎలా ప్రమోట్ చేయాలి, ఏమైనా ఆ క్వాలిటీ ఆఫ్ కన్స్ట్రక్షన్ కూడా మనకి సింపుల్గా సూపర్గా జరిగే విధంగా ఉండాలి. మనం పెద్దగా సివిల్ వర్క్ చేయాల్సిన పని కూడా ఉండదు. చిన్న ఐరన్ పిల్లర్స్ అలాంటివి యూస్ చేసుకొని మంచి డీలర్ దగ్గర మాట్లాడుకుంటే బెస్ట్ రేట్కి ఐటెం దొరుకుతుంది. లేదా మనకు తెలియలేదు అనుకోండి, అక్కడ దెబ్బ అయ్యే అవకాశం కూడా ఎక్కువ ఉంటుంది. సో ఈ రకంగా ఒక పక్కన కన్స్ట్రక్షన్లో కన్సల్టేషన్ ఇస్తూ కూడా వన్స్ అది స్టార్ట్ అయిన తర్వాత దానికి ఏ రకమైన లోగో బాగుంటుంది, ఏ రకమైన కలర్ కాంబినేషన్ ఉండాలి, ట్యాగ్ లైన్ ఎలా ఉండాలి, దాన్ని సోషల్ మీడియాలో కానీ వెబ్సైట్లో కానీ ఎలా ప్రమోట్ చేయాలి, ఈవెన్ దాన్ని ఆటోమేటిక్ చేయాలనుకుంటే ఆన్లైన్ బుకింగ్స్ కూడా మనం ఎలా ప్రమోట్ చేసుకోవచ్చు. అండ్ ఫోటోగ్రాఫర్స్తో రెగ్యులర్గా ర్యాపో కానీ సిఆర్ఎం కానీ ఎలా మెయింటైన్ చేయాలి, ఈ ఇన్ఫర్మేషన్ ద్వారా కంప్లీట్ గైడెన్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. అండ్ ఇది కాకుండా ఇఫ్ ఎనీ అదర్ పీపుల్ వాంట్ టు స్టార్ట్ దేర్ బిజినెస్ ఆర్ స్టార్ట్అప్, ఐదర్ దే ఆర్ స్టార్టింగ్ వెరీ ఫ్రెష్ ఆర్ in the middle of the business, they can approach us. Every weekend we will conduct the workshops, and online lo offline lo rendu chotla మనం workshops చేస్తాం, trainings and seminars. సో ఈ 30 days వర్క్షాప్లో డే 1 నుంచి డే 30 వరకు మనం ఏ టాపిక్స్ కవర్ చేస్తాం. డే 31 వచ్చేసరికి మనకి ఎటువంటి కస్టమర్ దొరుకుతాడు, కస్టమర్ చేతి నుంచి డబ్బులు ఎలా తెచ్చుకోవాలి, అండ్ ఆ కస్టమర్ని మళ్ళీ వేరే వాళ్ళకి రిఫర్ చేసే విధంగా మనం ఎలా మౌల్డ్ చేసుకోవాలి. కస్టమర్ అంటే సింగిల్ టైమే కాదు, అతను మన బిజినెస్ వేరే వాళ్ళకి ప్రమోట్ చేసే విధంగా కూడా మన అప్రోచ్ కానీ మన సర్వీస్ కానీ ఉండాలి. ఆ రకంగా యూజ్ చేయాల్సిన స్ట్రాటజీస్ ఏంటి, ఇలాంటి టెక్నిక్స్ అన్నీ కూడా వర్క్షాప్లో కవర్ చేయడం జరుగుతుంది. సో ఎవరైనా ఈ ఆఫ్లైన్ వర్క్షాప్ అటెండ్ అవ్వలేము అనుకుంటే ఆన్లైన్లో కన్సల్ట్ చేసినా సరే నేను మీకు కాంటాక్ట్ డీటెయిల్స్ షేర్ చేస్తున్నాను. పర్సనల్గా అప్రోచ్ అయినా సరే వాళ్ళ రిపోర్ట్ అనలిటిక్స్ అన్నీ తీసుకొని మా సైడ్ నుంచి చేయాల్సిన గ్రౌండ్ వర్క్ చేసి వాళ్ళకి ఒక ఫీడ్బ్యాక్ ఇవ్వడం జరుగుతుంది. సో దాని ద్వారా వాళ్ళు ఏ లెవెల్లో ఉన్నారు, ఏ లెవెల్కి వెళ్ళాలి, వాళ్ళు చేయాల్సిన గ్రౌండ్ వర్క్ ఎంత, మా సైడ్ నుంచి మేము ఏ సపోర్ట్ ఇవ్వగలం, ఈ డాక్యుమెంట్ అంతా ఇవ్వడం జరుగుతుంది. థ్యాంక్ యూ సో మచ్ బ్రదర్. థ్యాంక్ యూ సో మచ్. చూసారు కదన్న వీడియో. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. అండ్ పర్టికులర్గా మీరు కనుక వీడియోస్ చూసిన తర్వాత ఒక బిజినెస్ ఐడియా మీ దగ్గర ఉంది అని అంటే, సో దాన్ని మార్కెట్లోకి ఏ విధంగా తీసుకెళ్ళాలి అనేటువంటి ఆలోచన కనుక లేకపోతే, సో దానికోసం అవగాహన కోసం అపాయింట్మెంట్ తీసుకొని మీరు సుధీర్ వర్మ గారితో మాట్లాడాలి అనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి సంప్రదించండి. లేదు మాకు కొత్తగా బిజినెస్ ఐడియాస్ కావాలి అండ్ దాంతోపాటు మేము మార్కెట్ని చూస్ చేసుకునేటప్పుడు లొకాలిటీ ఏ విధంగా ఉండాలి, అక్కడున్న అట్మాస్ఫియర్కి బిజినెస్ అనేది వర్కౌట్ అవుతుందా లేదా, అటువంటి స్ట్రాటజీస్ కనుక తెలుసుకోవాలి అనుకున్నా కూడా సంప్రదింపులు జరపచ్చు. అండ్ దాంతోపాటు ఆల్రెడీ కొన్ని కంపెనీస్ సుధీర్ వర్మ గారితో అసోసియేట్ అయ్యి ముందుకు వెళ్తూ ఉన్నాయి. సో మీకు కనుక మీ కంపెనీ 50% వరకు రీచ్ అయ్యి నెక్స్ట్ 50% వరకు రీచ్ అవ్వడానికి సోర్సెస్ కోసం లేదంటే ఇన్ఫర్మేషన్ కోసం లేదా స్ట్రాటజీ కోసం మీరు కనుక ప్రయత్నం చేస్తున్నట్లయితే సుధీర్ వర్మ గారితో మీరు మాట్లాడాలి అనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి మీరు వెంటనే సంప్రదించవచ్చు. మీకు ఉండేటువంటి బిజినెస్ ఐడియాస్ కానీ ప్రమోషన్స్ కానీ లేదంటే మీరు చేసేటువంటి చిన్న చిన్న బిజినెస్ ఏవైతే ఉంటాయో సో వాటికి సంబంధించిన డీటెయిల్స్ కూడా అంటే ఫర్దర్ నెక్స్ట్ లెవెల్కి మేము ఏ విధంగా వెళ్ళొచ్చు అనేటువంటి అవగాహన కోసం మీరు కనుక అప్రోచ్ అవ్వాలి అనుకుంటే డైరెక్ట్ సుధీర్ వర్మ గారి కాంటాక్ట్ నెంబర్ తోటి మీరు మాట్లాడి అప్రోచ్ అవ్వచ్చు. లేదు అంటే కింద కామెంట్ బాక్స్లో మీరు పోస్ట్ చేయొచ్చు మీకున్నటువంటి బిజినెస్ ఏంటి, ఆ బిజినెస్ ఏ విధంగా డెవలప్ చేస్తే బాగుంటుంది అనేటువంటి ఐడియా ఏదైనా మీరు కింద పెడితే సో దాని మీద మేము వీడియో చేయడం జరుగుతుంది ఒక సొల్యూషన్ రూపంలో. సో ఖచ్చితంగా మీకు అది హెల్ప్ అవుతుందని చెప్పేసి అనుకుంటున్నాము. ముఖ్యంగా సో బిజినెస్ డెవలప్ చేసుకోవాలి అనుకునేటువంటి వాళ్ళు సుధీర్ వర్మ గారితో కలిసి వెళ్ళాలి అనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి మీరు వెంటనే సంప్రదించవచ్చు. ఈ వీడియో లైక్ చేయండి, షేర్ మాత్రం తప్పకుండా చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.